ఉపవాసము ఎప్పుడు ఉండాలి? ఉపవాసం ఎందుకు ఉండడము లేదు అని యోహాను శిష్యులు ప్రభువును వేసినటువంటి ప్రశ్న. ప్రభువు తన శిష్యులు తనతో పాటు ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుని ఉపమానాన్ని తీసుకుంటూ, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయరు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసము చేస్తారు అన్నటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నారు. దీన్ని మానవ జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మనకు సృష్టి ప్రారంభములోనే ఈ విషయము అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మనిషితో ఉన్నప్పుడు మనిషికి ఉపవాసాలతో పని లేదు. దేవుడు మనిషితో లేనప్పుడు ఉపవాసాలతో పని ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు మనిషితో ఉన్నప్పుడు మనిషికి ఉండేది అంతా ఆనందమే. సృష్టి ప్రారంభంలో ఏదెను తోటలో జరిగినటువంటిది అదే. ప్రతిరోజు దేవుడు వారి వద్దకు వచ్చేవాళ్ళు, వారితో కలిసి ఉండేవాళ్ళు, కాబట్టి వాళ్లకు అంతా ఆనందమే. వాళ్ళు ఉపవాసాలు చేయాల్సినటువంటి అవసరము రాలేదు. కానీ ఆదాము ఏవమ్మలు పాపము చేసిన తర్వాత ఆ దైవ సన్నిధి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, లేక వెళ్ళగొట్టబడుతూ ఉన్నారు. మరి అప్పుడు వాళ్లకు ఆహారపు కొరత ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు అనేక సార్లు ఉపవాసాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది సహజంగానే వాళ్ళు ఉపవాసాలు చేయాలి. దొరికిన రోజున తింటారు, దొరకని రోజున ఉపవాసం ఉండాలి. దొరికినప్పుడు తింటారు, దొరకనప్పుడు ఉపవాసం ఉండాలి. వాళ్ళు శ్రమించి పండించుకున్నప్పుడు తింటారు, పండించుకోలేకపోతే ఉపవాసం ఉండాల్సిన అవసరము ఏర్పడుతుంది. కాబట్టి ఆనందముగా ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరము రాలేదు. కానీ దైవ సన్నిధిని వదిలివేసిన తర్వాత కష్టాలు వాళ్ళ దగ్గరకు వచ్చాయి. ఆ కష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉపవాసాలు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి ప్రభుని శిష్యుల వరకు వస్తే వాళ్ళు ఎందుకు ఉపవాసము చేయడం లేదు అనేది యోహాను శిష్యుల ప్రశ్న. యోహాను శిష్యులేమో మరి ప్రభువు రాకముందు యోహాను గారు తన బోధనను ప్రారంభించారు కాబట్టి వాళ్లకు ఉపవాసాన్ని నేర్పించారు. వాళ్ళు ఉపవాసము చేస్తున్నారు. ఒకవైపు దైవాజ్ఞలను తూచా తప్పకుండా పాటించేటువంటి పరిసయ్యులు, అంటే ఈ రోజుల్లో దీక్షాపరులు ఎలాగో ఆ రోజున పరిసయ్యులు అలాగా. దీక్షాపరులు ఈ తపస్సు కాలము మాత్రమే ఉపవాసాలు చేస్తూ ఉంటే పరిసయ్యులు జీవిత కాలము ఆ దీక్షను తీసుకుంటూ ఉన్నారు, జీవిత కాలము ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభుని శిష్యులు ఉపవాసాలు చెయ్యడం లేదు అనేటువంటిది వాళ్ళు గమనించారు. వాస్తవానికి ఆ శిష్యులు ఆ మాటలు మాట్లాడకూడదు. నిజంగా ప్రభుని శిష్యులు ఉపవాసం చేస్తున్నారా లేదా అనేటువంటిది వాళ్ళకేం తెలుసు? వాళ్ళని 24 గంటలు 365 రోజులు గమనిస్తూ ఉన్నారా? గమనించే అవకాశం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళేం చూస్తూ ఉన్నారు? లేదు, వాళ్ళు ఏమైనా 24 గంటల ప్రభువుతో పాటు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారా? వీళ్ళు ఉపవాసాలు చేయడం లేదు అని చెప్పడానికి? అందరము చేసేటువంటి పొరపాటు అదే. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చేయలేదు, ఓకే. అంత మాత్రం చేత వాళ్ళ జీవితం అంతా అలాగే చేస్తున్నారని మనం ఎలా చెప్పగలము? మనము చాలాసార్లు చేసేటువంటి పొరపాట్లు అదే. కేవలము మన కంటికి కనిపించేటువంటి దానిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాము. మనం చూసే దానిని బట్టి మాత్రమే మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మనం చూచేటువంటిదే శాశ్వతము అనేటువంటి భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాము. కానీ ఆ భ్రమను వదిలివేయాలి. వాస్తవాలను చూడడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా తొందరపడి నోరు జారకూడదు. అవతల మనిషి పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటివి
నీవు భక్తిగా ఉండాలి అంటే, నీవు భక్తి క్రియలు ఆచరించాలి అంటే నీవు ఆచరించు, నీవు పరిపూర్ణ దశకు చేరుకో. అంతేకాని విమర్శనాత్మకంగా చూడడం కాదు. ఇతరులకు సహాయం చేస్తే చెయ్యి, వాళ్లకు చేత కాకపోతే చేతనయ్యేటట్లుగా ఆచారాలను ఆచరించడం నేర్పు, అది మంచిదే. కానీ విమర్శనాత్మకంగా మనమేదో డిసైడ్ చేసి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది ఎప్పుడూ కూడా మనము మన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి పొరపాటు చేయకూడదు. మరి యోహాను శిష్యులు అన్నట్లు నిజంగా ప్రభువు శిష్యులు ఉపవాసం చేయడం లేదా అంటే, ఉపవాసము పేరు మీద అయితే వాళ్ళు ఉపవాసం చేయడం లేదు. కానీ పరిసయ్యుల కంటే ఈ యోహాను గారి శిష్యుల కంటే కూడా ఎక్కువ సార్లే వాళ్ళు ఉపవాసము చేస్తూ ఉన్నారు. అది మనం గమనించకపోవచ్చు, చాలాసార్లు వాళ్ళు ఆ రోజుల్లో గమనించకపోవచ్చు. కానీ వాళ్ళు ఉపవాసము చేశారు. నిజానికి వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. వాళ్ళు దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసే ఉంటున్నారు 24 గంటలు 365 రోజులు. కాబట్టి లెక్క ప్రకారం వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు సహజ ఉపవాసము చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సహజ ఉపవాసం అంటే, మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనించినట్లయితే, ఆ మొదటి వచనములో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక విశ్రాంతి దినమున పంట పొలములో పడిపోవచ్చుండ శిష్యులు ఆకలి కొని వెన్నులను త్రుంచి తినసాగిరే. వాళ్ళకి ఆకలి పాపం ఏం చేస్తూ ఉన్నారు, ఆ పొలాల్లో ఉన్నటువంటి కంకులను నులుపుకొని తమ కడుపు నింపుకుంటూ ఉన్నారు. అంటే అంతగా ఆకలి అయ్యేంత వరకు వాళ్ళు అన్నం తినలేదు. అంటే అప్పటి వరకు వాళ్ళు ఉపవాసమే చేశారు. మరి ఆ పొలాల్లో అప్పుడు వాళ్ళు ఆ కంకులను నలుపుకొని తింటూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు తింటారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు భోజనం దొరకాలి. ఎవరు వాళ్లకు భోజనం పెడతారు? ఆ పెట్టేవాళ్ళు పెట్టేంత వరకు వీళ్ళు అక్కడ కూర్చోవలసిందే కదా. మరి అప్పటి వరకు వాళ్ళు ఎంత ఉపవాసం చేస్తున్నారు. అది ఆ ఒక్కరోజే కాదు, ఎన్ని రోజులు వాళ్ళు ఉపవాసం చేసి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. అంటే అవసరము కొద్దీ కార్యార్థము ప్రభువుతో పాటు రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి వాళ్ళు కూడా వెళుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉపవాసము చేస్తున్నారు అనేటువంటిది మనకు అక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయాను. కనీసం తినడానికి కూడా అవకాశం లేదు వాళ్లకు. వాళ్ళు తమ పనిలో తమ బాధ్యతలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మరి ఆ జన సందోహము ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరము వస్తూనే ఉంటారు. ప్రభువు చేసేటువంటి అద్భుతాల కోసమే కానివ్వండి, లేక ఆయన చేసేటువంటి బోధనలు వినడానికే కానివ్వండి, తండోపతండాలుగా ప్రజలు ప్రభువు వద్దకు వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడూ కాదనలేదు. మరి ప్రభువుతో పాటు ఉన్నటువంటి శిష్యులు ప్రభువు తింటేనే వాళ్ళు తింటారు. అందుకే సువిశేషకారుడు ఏం చెబుతూ ఉన్నారు, ఆ గురు శిష్యులకు భుజించుటకైనా సమయం లేకుండా పోతుంది. మరి తినడానికి కుదరకపోతే వాళ్ళు ఎన్నిసార్లు ఉపవాసం ఉండుంటారు, ఎన్ని రోజులు అలా ఉపవాసం ఉండుంటారు. కేవలము జనాల్లోకి వచ్చినప్పుడు ఎవరిలో పిలిచి 4 ముద్దలు పెడితే, కాస్త విందు భోజనానికి పిలిచి వచ్చారు కదా అని చెప్పి కాస్త మంచి భోజనం పెడితే, ఇక పొద్దాక వాళ్ళు విందులు వినోదాలతో కాలం కనుపుతున్నారని చెప్పి మనం అనుకోవడం ఎంత పొరపాటు. అది ఆ రోజు, ఇది ఈ రోజు కూడా మనం చాలాసార్లు అలాగే అనుకుంటూ ఉంటాం. వారికి తినడానికి కూడా సమయం ఉండడం లేదు. అందుకే ఉపవాసము పేరు మీద వాళ్ళు ఉపవాసం చేయడం లేదు. కానీ ఉపవాసాలు మాత్రం సాధారణ ప్రజల కంటే ఎక్కువగానే ఆ గురు శిష్యులు చేస్తున్నారు అన్నటువంటిది మనకు సువిశేషము స్పష్టం చేస్తూ ఉంటుంది. మరి దీనికి ప్రభువు ఇచ్చినటువంటి ఆ సమాధానము కూడా, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఉపవాసానికి సూత్రం చెబుతూ ఉన్నారు. ఏమిటి ఆ సూత్రం అంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు ఉపవాసం చేయాల్సిన పని లేదు.
దేవుడు మనతో లేనప్పుడు ఉపవాసము చెయ్యాలి. పెండ్లి కుమారుని సారూప్యముతో ఈ మాట చెబుతూ ఉన్నారు. మరి దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేటువంటిది ఎవరికి వారమే మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపవాసం చెయ్యాలా వద్దా అనేటువంటిది నీవు నిర్ణయించుకోవాలి. మనం నిజం మాట్లాడుకుంటే, వాస్తవానికి మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఎప్పుడు ఎవరము ఉపవాసం చేయాల్సినటువంటి అవసరమే లేదు. మనం ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసము అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన శరీర రక్తాలను మనకు ఇచ్చినప్పుడు మనము వాటిని భుజిస్తూ ఉన్నాము కాబట్టి ప్రభువుతో ఏకమైపోతూ ఉన్నాము. మనము ప్రభువు ఒకటిగా మారుతున్నాం. అందుకే అనేక సార్లు చెప్పాను, చిన్నప్ప గారు ఏమంటున్నారు, నేను కాదు నాలో ఉన్న క్రీస్తు జీవిస్తున్నారు అని. మరి క్రీస్తు మనలో జీవించినప్పుడు మనమే క్రీస్తుగా మారినప్పుడు, మనము క్రీస్తులుగా జీవించేటప్పుడు అంత ఆనందమే. మనం ఉపవాసం చేయడానికి అవకాశం లేదు, అవసరము అంతకంటే లేదు. కానీ మనకు అవసరము ఏర్పడుతుంది. ప్రభువుతో ఏకమై ప్రభువులా మారినప్పటికీ మనకెందుకు ఆ అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మనము ఆ ప్రభువు నుంచి దూరంగా పోతూ ఉన్నాము. మనలో కలిసినటువంటి ఆ ప్రభువునే మనము మన జీవితము ద్వారా వాస్తవానికి దూరంగా నెట్టివేస్తూ ఉన్నాము. ఫలితంగా మన జీవితము కలుషితమైపోతూ ఉంటుంది. హాయిగా బ్రతికేటువంటి దుడుకు చిన్నవాడు ప్రభువు చెప్పిన తప్పిపోయిన కుమారుని సామెతలో తన తండ్రి నుంచి వెళ్ళిపోయాడు దూరంగా. ఆయన ఉపవాసాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన పందులు తినేటువంటి ఆ పొట్టు తినాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఆ గతి పట్టింది. ఎందుకు పట్టింది? తండ్రి నుంచి దూరంగా వెళ్ళాడు. అయినా ఆ బంధము అలాగే ఉంది. ఆ బంధం తెగిపోవడం లేదు, తండ్రి తెంచడం లేదు. తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము కూడా అంతే. దుడుగు చిన్నవాడు ఏ విధముగా అక్కడ ఉపవాసం ఉండే పరిస్థితి తెచ్చుకున్నాడో, ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితులు తనకు తానుగా కల్పించుకున్నాడో, ఏ విధముగా చివరకు పందులు తినేటువంటి పొట్టు తినాల్సినటువంటి గతి పట్టించుకున్నాడో, మనము కూడా అలాగే భగవంతుని నుంచి దూరంగా పోతూ ఉన్నాము. వాళ్ళకంటే ఇంకొంచెం తెలివి గల వాళ్ళము. మన ఫ్రాన్సిస్ పాప్ గారు ఏం చెబుతూ ఉన్నారు? ప్రభువు మన హృదయం దగ్గరకు వచ్చి తలుపులు తట్టడం లేదు, కానీ మనలో ఉన్నటువంటి ప్రభువుని మనం తాళం వేసి లోపల పెట్టేస్తూ ఉన్నాం, బయటికి రానివ్వడంలా. ఎందుకంటే బయటకు వస్తే 4 బుద్ధి మాటలు చెబుతారేమోననే భయం, బయటకు వస్తే బాబు నామ్మ నాలాగా జీవించు అని చెబుతారేమోననే భయం, బయటకు వస్తే మన చేయి పట్టుకొని మంచి మార్గంలో నడిపిస్తారేమోననే భయం, బయటకు వస్తే అలా కాదు ఎలా మాట్లాడు అని చెబుతారేమోననే భయం, బయటకు వస్తే ఆ పని చేయకు ఈ పని చెయ్యి అని చెప్పి మనకు చెబుతారేమోననే భయం, బయటకు వస్తే వాళ్ళను గౌరవించు వీళ్ళను గౌరవించు ఎవరిని అగౌరవపరచవద్దని చెబుతారేమో అని భయం, బయటకు వస్తే నీలో ఉన్నటువంటి కోపము, ద్వేష, అసూయ, కక్ష, కార్పణ్యం వీటన్నిటినీ కూడా తీసివేసి నాలా నీవు కూడా పవిత్రుడిగా జీవించు అని చెబుతారేమోననే భయం. అందుకే తండ్రి మీరు భద్రంగా ఉండండి, ప్రభు మీరు భద్రంగా ఉండండి అని మన హృదయ గదిలో పెట్టి తాళం వేసి తాళపు జీవులు వేసుకొని వెళ్ళిపోతాం. ప్రభువు లోపల నుంచి తలుపు కొడుతూ ఉన్నారు. మనము ఈ దివ్య బలి పూజకు వచ్చినప్పుడు ప్రభువు తలుపు కొడుతూ ఉన్నారు లోపల నుండి. తలుపులు తెరవమని. నీ మనస్సు తెరవాలి, నీ హృదయము తెరవాలి, నీ ఆలోచనలు ప్రభావితం చేసుకోవాలి. నీవు చేసేటువంటి తపోక్రియలు, నీవు చేసేటువంటి శిలువ మార్గాలు, నీవు చేసేటువంటి ప్రార్థనలు నీ ఆలోచనలను ప్రభావితం చేయాలి. అవి నీ పనుల మీద ప్రభావితం అవ్వాలి. నీ నడవడి మీద వాటి ప్రభావం పడుతూ ఉండాలి. అప్పుడు నీ అడుగులు దూరంగా కాదు పోవాల్సింది, దేవుని సన్నిధికి పడాలి. దేవుని సన్నిధికి పడాలి. అలా పడాలి అంటే నీవు ఆనంద డోలికల్లో మునిగిపోతున్నంత వరకు నీకు ఇల్లు గుర్తు రాదు. నీవు సంతోషముతో బయట తిరుగుతూ ఉన్నంత వరకు నీకు ఇల్లు గుర్తు రాదు. షికార్లకు వెళతాము, సినిమాలు అయిపోతాయి, అయిపోయిన దాకా ఇల్లు మనకు గుర్తుకు రాదు. ఈ రోజుల్లో యూత్ అందరికీ కూడా సిటీలు అయితే పబ్స్ అన్నాయి, ఇంకేంటియో ఉన్నాయి. వాళ్ళంతా కూడా రాత్రంతా డాన్సులు వేసుకుంటూ తాక్కుంటూ తింటూ అక్కడ ఉంటే ఇల్లేం గుర్తుకొస్తుందో, అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇల్లు గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పటిదాకా గుర్తు రాదు.
కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని చెంతకు రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకే మనము ఉపవాసాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరము కూడా ఖచ్చితంగా ఈ ఉపవాసాలు ఆచరించాలి. ఈ తపస్సు కాలంలో ట్రైనింగ్ పొందుతూ ఉన్నాం. ఉపవాసం ఎలా ఉండాలి అనేటువంటిది. ఉపవాసం ఉండడం అనేటువంటిది కేవలం ఇంతటితో అయిపోకూడదు. మనం అనుకున్నాము కనీసం వారానికి ఒకసారైనా సరే మనం ఉపవాసాన్ని ఆచరించాలి. అది మన ఆత్మలకు మంచిది, మన శరీరానికి మంచిది. కాబట్టి జీవిత కాలం అంతా కూడా ఉపవాసాన్ని వదిలిపెట్టకూడదు. నీవు ఏ ధర్మక్రియలనైతే ఆచరిస్తూ ఉన్నావో, నీవు ఏ భక్తి కార్యాలనైతే ఆచరిస్తూ ఉన్నావో అవి నీ జీవితములో ఒక అంతర్భాగం కావాలి. నీ నడవడిలో మార్పును తీసుకురావాలి, నీ భావాలలో మార్పును తీసుకురావాలి, నీ జీవితంలో మార్పును తీసుకురావాలి. నీవు ఒక క్రొత్త వ్యక్తిగా తపస్సు కాలము అయిన తరువాత జీవించడం ప్రారంభించాలి. అందుకు ఖచ్చితంగా ఈ ఉపవాసము మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు అనుసరించాలి, ఆచరించాలి. ఎందుకంటే బలహీనతలు అలాంటివి. ఒక వంకరలాగా మనము ఎంత అనుకున్నప్పటికీ మళ్ళీ పొరపాట్లు చేస్తూనే ఉంటాము. ఆలోచనలు తప్పుదారి పడుతూనే ఉంటాయి. బలహీనతలు మనలను ముంచి వేస్తూనే ఉంటాయి, కృంగదీస్తూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకు ఒక బలమైనటువంటి ఆయుధము ఈ ఉపవాసము. అందుకే మనలో దేవుడు ఉన్నప్పటికీ, మనలో ప్రభువు ఉన్నప్పటికీ కూడా పెళ్లి కుమారుడు ఎడబాసే కాలము వస్తుందనే ప్రభువు అన్నట్లుగానే మనలో నుంచి మన బుద్ధిని అనుసరించి లేక మన వ్యక్తిత్వాలను గుర్తించి మనలో నుంచి ప్రభువు బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. లేక ప్రభువుని గదిలో పెట్టి తాళం వేసేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మనము ప్రభువు వర్ణాలు లేనటువంటి వాళ్ళముగా మారతాము. ప్రభువుకి దూరంగా పోయినా ప్రభువు లేనటువంటి వారిగా మారతాము. అప్పుడు మనలో ఆనందము లేదు. అందుకే మన ఈ జీవిత ప్రయాణంలో ఎప్పటికప్పుడు ఆ ప్రభువు చెంతకు రావాలి అంటే మనము ఖచ్చితంగా ఉపవాసాన్ని ఆచరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము ప్రభువు ఒక అపరూపములో మనలోనికి వచ్చే మనలను తన మాదిరిగా తయారు చేసేటువంటి ఈ గొప్ప ప్రక్రియ చేపడుతూ ఉన్నప్పటికీ కూడా మనలో ఉండే బలహీనతలు దానిని పోగొట్టుకోకుండా ఆ బృహత్తరమైనటువంటి కార్యములో మనకు ఆ గొప్ప బహుమానాన్ని మనము కడవరకు కాపాడుకోవడానికి, మనలో ఉన్నటువంటి పాప స్వభావము తొలగిపోయి దైవ స్వభావముతో ఎప్పటికప్పుడు మనం ఏకత్వం చెందడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.